మన్యాల శ్రీను టాక్స్ కి స్వాగతం. ఈ మధ్య కాలంలో ఒక చర్చ దేశంలో ప్రారంభమైంది. అదేంటంటే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించగలదా అన్న విషయం మీద. దాని మీద చాలా భిన్నవాదనలు జరిగాయి. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి గారు ఏమన్నారంటే సుప్రీంకోర్టుకి ఆ పవర్స్ ఉండవు, ఎందుకంటే పార్లమెంటే సుప్రీం, పార్లమెంట్ కంటే సుప్రీంకోర్టు ఉండదు అన్నది ఆయన ఉద్దేశం. అయితే ఈ విషయం మీద చాలా చర్చలు జరిగాయి. అసలు ఈ గొడవంతా ఎందుకు వచ్చింది అంటే తమిళనాడు శాసనసభ 10 బిల్లుల్ని ఆమోదించి ఆ గవర్నర్ రవి గారికి పంపించింది. రవి గారు ఏం చేశారంటే చాన్నాళ్ళు ఆయన దగ్గర అట్టే పెట్టుకు ఉంచుకొని తర్వాత అది రాష్ట్రపతి గారికి పంపించారు. పంపిస్తే ఈ విషయం మీద తమిళనాడు ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. రాష్ట్రపతి గారి దగ్గర కూడా ఆ బిల్లు అలా పెండింగ్ ఉండిపోయాయి. దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఒక బిల్లుని ఎక్కువ కాలం మీ దగ్గర ఉంచుకోకూడదు, దానికి ఒక నిర్ణీతమైన సమయం ఉంటుంది అన్నారు. దాని మీద బీజేపీ పెద్దలు రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇన్ని నెలల్లోగా ఆమోదించాలి అని చెప్పలేదు కదా అని అన్నారు. అసలు ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనుకునే అధికారాలు ఏ విధంగా ఉంటాయంటే ఒకటి ఆ బిల్లును ఆమోదించవచ్చు, లేదు తిరస్కరించవచ్చు, లేదు రాష్ట్రపతి గారికి పంపించవచ్చు. అలాగే ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండే హక్కు ఉంటుంది అని అనుకుంటున్నారు. ఇక్కడే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఏం చెప్పిందంటే ఆ బిల్లుని ఆమోదించండి, లేదా తిరస్కరించండి, లేదా రాష్ట్రపతి గారికి పంపించండి, అందుకని ఏ నిర్ణయం తీసుకునే హక్కు మీకు లేదు అని అన్నది సుప్రీంకోర్టు. మరి అదే రాష్ట్రపతి కూడా వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు క్లియర్ చెప్పింది. కొన్ని అంశాల విషయంలోనైతే ఒక నెలలోగా నిర్ణయం తీసుకోవాలని, కొన్ని అంశాల విషయంలోనైతే 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే దాని మీద బీజేపీ పెద్దలు పార్లమెంటరీ సుప్రీం తప్ప సుప్రీం రాష్ట్రపతి గారిని ఆదేశించలేదు, ఆ పవర్స్ సుప్రీంకి లేవు అని అన్నారు. ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది. అంటే రెండు పెద్ద శాఖల మధ్య, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి రెండు శాఖల మధ్య ఒక గొడవ స్టార్ట్ అయింది. అదేంటంటే రాష్ట్రపతిని ఎలా ఆదేశించగలరు సుప్రీంకోర్టు అనేది ఇక్కడ పాయింట్. దానికి వివరణ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 142 ఏం చెప్తుందండి, ఒక అంశంలో సరైన న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టుకి ఆదేశించే హక్కు ఉంటుంది అని చెప్పింది. అయితే ఆర్టికల్ 143 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఏదైనా బిల్లు విషయంలో రాష్ట్రపతి గారికి లేదా గవర్నర్ గారికి ఇది రాజ్యాంగబద్ధమేనా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందా అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు, సంశయం వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళాలి, కోర్టుకు పంపించాలి బిల్ని. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే సుప్రీంకోర్టు పంపించాలి, పంపించి దాని మీద వివరణ అడగాలన్నమాట. అంటే ఇది మేము బిల్లు ఆమోదించవచ్చా లేదా, ఇది రాజ్యాంగబద్ధం అవునా కాదా అని అడగాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అంటే ఒక బిల్లు రాజ్యాంగబద్ధం అవునో కాదో అన్నది రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అక్కడ రాష్ట్రపతికి అనుమానం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తాలూకా నిర్ణయంకి పంపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగబద్ధమే పర్వాలేదు అంటే రాష్ట్రపతి గారు కానీ లేదంటే ఇక్కడ గవర్నర్ గారు కానీ ఆ బిల్లు మీద ఆమోద ముద్ర వేస్తారు. లేదు ఇది రాజ్యాంగం వ్యతిరేకంగా ఉందని చెప్పినట్లయితే ఆటోమేటిక్ గా రాష్ట్రపతి గారు ఆ బిల్ని తిరస్కరిస్తారు. అయితే ఎప్పుడైనా ఒక శాసనసభ కానీ పార్లమెంట్ గాని ఒక బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి కానీ ఇక్కడైతే గవర్నర్ గాని స్టేట్ లెవెల్లో అయితే పంపించినప్పుడు గవర్నర్ దాన్ని తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక బిల్లును ఆమోదించి గవర్నర్ గారు పంపిస్తే గవర్నర్ గారు దాన్ని తిరస్కరించి తిరిగి రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేసేసిన తర్వాత మళ్ళీ రెండోసారి పంపించవచ్చు. రెండోసారి పంపించినప్పుడు ఖచ్చితంగా గవర్నర్ గారు దాన్ని ఆమోదించాలి, అంతేగాని అట్టే పెట్టి ఉంచుకోవడం కానీ లేదంటే రాష్ట్రపతికి పంపించడం కానీ చెల్లదని క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ ఇక్కడ వినండి, ఇక్కడ కొద్దిగా కన్ఫ్లిక్ట్ లాగా అనిపిస్తుంటాం మనకి పాయింట్. మొదటిసారి పంపించేటప్పుడు గవర్నర్ గారు రిజెక్ట్ చేసేస్తే ఆ బిల్ని మళ్ళీ రెండోసారి పంపించవచ్చు. రెండోసారి ఖచ్చితంగా గవర్నర్ గారు ఆమోదించి తీరాలి అని సుప్రీంకోర్టు చెప్పింది, రాజ్యాంగం చెప్పింది. అయితే ఆ రెండోసారి పంపించిన తర్వాత ఆ బిల్లుని రాష్ట్రపతి గారి నిర్ణయానికి గవర్నర్ గారు పంపించకూడదు, తిరస్కరించండి, కానీ రెండోసారి ఆమోదించాలి. లేదు అది రాజ్యాంగబద్ధమైన ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నట్లయితే కోర్టుకి వాళ్ళ ఒపీనియన్ పంపించాలి అని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. దాని మీద ఇప్పుడు ఫుల్ బెంచ్కి వెళ్తామని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు వాదన ఏంటంటే మేము కొన్ని పార్లమెంట్ మెంబర్ అంటే ఏంటి, కొన్ని లక్షల మంది చేత ఎన్నుకొనబడిన వాడు, అలాంటి వాళ్ళంతా కలిపి ఒక పార్లమెంట్, ఉభయ సభలు కలిపితే పార్లమెంట్ అంటున్నాం మనం. ఇలా ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చిన మాకు సుప్రీంకోర్టు ఎలా ఆదేశాలు ఇస్తుంది, ముఖ్యంగా రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు కదా, మనకి ప్రథమ పౌరురాలు లేదా పురుషుడు ఉంటే ప్రథమ పౌరుడు, ప్రథమ పౌరుడినే ఆదేశించే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుందా అన్నది సంశయం ఇప్పుడు దేశంలో. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. ప్రథమ పౌరు అయినప్పటికీ కూడా టిఎన్ శేషన్ గారు
ఎలక్షన్ కమిషనర్గా ఉండేటప్పుడు అప్పటి రాష్ట్రపతి ఐ థింక్ ఆర్ వెంకట్రామన్ గారు అనుకుంటాను నేను. విదేశీ ప్రయాణానికి వెళ్ళబోతే టిఎన్ శేషన్ గారు, మీరు దేశంలో ఎలక్షన్ జరుగుతున్న టైంలో మీరు ఎలా వెళ్తారు, కాబట్టి మీరు వెళ్ళడానికి వీలు లేదని రాష్ట్రపతి గారికి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక ఎలక్షన్ కమిషనర్ రాష్ట్రపతి కంటే ఎక్కువ ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూడండి, మనకంటే చిన్నవాళ్ళు కూడా మనం కొన్నిసార్లు ఆదేశిస్తారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హైదరాబాద్లో మత ఘర్షణలు జరిగాయి. సరే, పివి నరసింహారావు గారు ఆ మత ఘర్షణలు జరిగే ప్రదేశాన్ని సందర్శించాలనుకున్నాడు. అనుకుని అతను ప్రయాణానికి రెడీ అయిపోయాడు. రెడీ అయిపోతే అక్కడున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సార్ మీరు వెళ్ళడానికి వీలు లేదన్నారు. ఎవరిని? ముఖ్యమంత్రిని అన్నారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే బహుశా డిఎస్పీ స్థాయి లేదా ఎస్పీ స్థాయి వరకు ఉంటారు. అంటే ఒక ఎస్పీ స్థాయి డిఎస్పీ స్థాయి అధికారి ఒక ముఖ్యమంత్రిని మీరు వెళ్ళడానికి వీలు లేదంటే పివి నరసింహారావు గారికి కోపం వచ్చింది. నేను ముఖ్యమంత్రిని, నువ్వు చెప్పడం ఏంటి, అది నా ఇష్టం, నేను వెళ్తాను అంటే అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా, మీరు వెళ్ళడానికి నేను రోడ్ మ్యాప్ ఇవ్వను. పివి నరసింహారావు స్టన్ అయిపోయారు. నేను రోడ్ మ్యాప్ ఇవ్వను, మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరు ఎక్కువ? ముఖ్యమంత్రి ఎక్కువ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎక్కువ? డిఎస్పీ స్థాయి అధికారం లేదా ఒక ఎస్పీ స్థాయి అధికారం ముఖ్యమంత్రిని ఆదేశించారు కదా ఇక్కడ. అదేవిధంగా మనం శాసనసభలో చూస్తుంటాం, ఒక ఎమ్మెల్యే స్పీకర్ అవుతాడు. ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రే, అతను స్పీకర్ చేసిన కూడా ముఖ్యమంత్రే. కానీ ఆ శాసనసభలో మాట్లాడేటప్పుడు మాత్రం అధ్యక్ష అధ్యక్ష అంటాడు. అంటే ఆ సభలో అతను నెంబర్ 1 అనమాట. సెక్యూరిటీ విషయంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి పవర్స్ ఉంటాయి, ముఖ్యమంత్రి కూడా ఉంటారు. అదేవిధంగా కొన్ని అంశాల్లో అంటే ప్రథమ పౌరుడిగా మనం జనాభా లెక్కలో ప్రారంభించేటప్పుడు ఫస్ట్ రాష్ట్రపతి గారి ఇంటికి వెళ్ళి రాష్ట్రపతి గారి భవన్కి వెళ్ళి ఆయన మొదటి పౌరుడిగా మొదటి పేరు ఆయన చేత రాయిస్తారు. ఎందుకు? ప్రథమ పౌరుడు కాబట్టి. అంత మాత్రం చేత ఆయన ఏ ఆదేశాలు పడితే ఆదేశించడం కుదరదు. అఫ్ కోర్స్ రాష్ట్రపతి గారి మీద క్రిమినల్ కేసు పెట్టలేం, గవర్నర్ గారి మీద క్రిమినల్ కేసు పెట్టలేం, ఆ పవర్స్ లేవు. క్రిమినల్ కేసు పెట్టడానికి అవ్వదు, సివిల్ కేసులు వేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ అమ్మాయిలతో కొద్దిగా బ్యాడ్ గా బిహేవ్ చేసింది మన వీడియోలో వచ్చి, అతన్ని గవర్నర్ పదవి నుంచి తప్పించారే తప్ప ఆయన మీద కేసు కట్టలేకపోయారు. ఎందుకంటే క్రిమినల్ చర్యలు రాష్ట్రపతి గారి మీద అదేవిధంగా ఈ గవర్నర్ గారి మీద తీసుకోలేదు. సివిల్ కేసు వేసుకోవచ్చు కానీ క్రిమినల్ కేసు వేయకూడదు. కాబట్టి ప్రథమ పౌరురాలు లేదా ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయినప్పటికీ కూడా రాజ్యాంగంలో ఏవైనా సంక్షోభం వస్తే సంశయం వస్తే రాజ్యాంగంలో ఏమైనా సంశయం వస్తే రాష్ట్రపతి గారు కూడా ఈ సుప్రీంకోర్టుకి పంపించాలి, రిఫర్ చేయాలి. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అంటే ఆర్టికల్ 143 క్లియర్గా చెప్పేదంటే సుప్రీంకోర్టు పంపించమని. అంటే సుప్రీంకోర్టు ఇక్కడ సుప్రీమే కదా, పార్లమెంట్ బిల్లు చేసింది అనుకోండి, అంటే సుప్రీంకోర్టు కొన్ని పవర్స్ చెప్తున్నాను ఇక్కడ. అదేంటి? మైనారిటీస్కి ఓటు హక్కు తీసేస్తాను అని పార్లమెంట్ ఒక బిల్లు చేసింది అనుకుందాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. అది రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపింది. అప్పుడు రాష్ట్రపతి గారికి డౌట్ వచ్చింది, ఇది రాజ్యాంగ విరుద్ధమే కదా అని. విరుద్ధమా కాదా అని డౌట్ వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టుకి పంపిస్తారు కదా ఆ బిల్ని. ఆ సుప్రీంకోర్టు ఎందుకు ఉంది? రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఒక రాంగ్ చట్టం చేశారనుకోండి, ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టం చేశారనుకోండి, అప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు ఏమవుతారు? ప్రజలను రక్షించడం కోసం కదా రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం సరిగ్గా ఉందో చెప్పడం కోసం కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలోకి వచ్చేసరికి సుప్రీంకోర్టు రాష్ట్రపతిని ఆదేశించగలదు. ఇప్పుడు ఎవరు సుప్రీం? సుప్రీంకోర్టు రాష్ట్రపతి అంటే సింపుల్గా ఒక ముక్క చెప్తుంటారు, ఒకే ఒక ముక్కలో చెప్తాను. రాష్ట్రపతి గారు సుప్రీం కాదు, సుప్రీంకోర్టు సుప్రీం కాదు, అందరికంటే సుప్రీం ఒకటి ఉంది. అంటే సుప్రీం అంటే అర్థం ఏంటి? సబర్డినేట్ టు నన్ అని అర్థం. ఏ ఒక్కదానికి తక్కువ స్థాయి కాదని అర్థం. అంటే సుప్రీంకోర్టు అంటే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు అంటాం, దీన్ని అమెరికాలో అంటే అపెక్స్ కోర్టు అంటాం. సుప్రీంకి మించిన కోర్టు ఇంకోటి ఉండదు కోర్టు వరకు. కానీ సుప్రీంకోర్టు సుప్రీమా, రాష్ట్రపతి గారు సుప్రీమా అని అడిగితే వీళ్ళిద్దరూ కాదు. అన్నిటికంటే సుప్రీం ఒకటి ఉందంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మించిన సుప్రీం ఇంకేదీ లేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, రాష్ట్రపతి గారైనా, ఎవరైనా సరే రాజ్యాంగం అనుగుణంగా నడవాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు ఏ పని చేయలేరు. అదే పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదే సుప్రీం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.